సినిమా లైన్ వదిలేసే దగ్గర దగ్గర 18 సంవత్సరాలు అయ్యింది. అవును అవును. కానీ సార్ మీకు చాలా మందికి వాళ్ళు చేసిన సేవలకు కాను సినిమా రంగం అయి ఉండొచ్చు, మరో రంగం అయి ఉండొచ్చు, మరో రంగం అయి ఉండొచ్చు, వాళ్ళకి అవార్డులు రివార్డులు అనేకం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు లైమ్ లైట్లో ఉండటానికి ఇష్టపడతారు. మీకెందుకు సార్ మొన్న మధ్య దాకా కూడా ఒక్క అవార్డు కూడా రాలేదు? మీరు ఎందుకు అసలు అటువైపు దృష్టి సారించలేదా? దానికి నిజంగా చెప్పాలంటే నేను అవార్డుల కోసం ఎప్పుడు సినిమాలు చేయలే. అది అఫ్కోర్స్ సార్, బ్రతుకు తెరువు కోసమే సినిమాలు చేశా. నేను ఆలోచించేవాడిని, ఈ సినిమా చేస్తే లాభపడతానా నష్టపడతానా ఫైనాన్షియల్గా అని. ఆడదే ఆధారంలో ఒక సినిమా చేశా. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన చేతుల మీదుగా నేను ఒక స్టేట్ అవార్డు తీసుకున్నా, బెస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నమెంట్ వారు అవును నాగిరెడ్డి చక్రపాణి అవార్డు నాకు ఇవ్వటం, నేను నిజంగా అది దిల్ రాజు గారా కమిటీయా నేను చెప్పలేను. ఆ యొక్క ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే హెల్ప్ చేయటం అనేది ఏంటంటే చిన్న ఉత్సాహాన్ని మళ్ళీ ఏదైనా చేయాలని చేసింది. అప్పుడే నేను కొంచెం ఆలోచించా, ఇది కుర్రాడితో ఇంకొక పాపం పసివాడు లాగా ఒక అనాథ బాయిని పెట్టి కుర్రాడిని పెట్టి ఆడు కుక్క పిల్లల్ని పెంచుతాడు, కోళ్ళని పెంచుతాడు. ఆ అడవిలో ఎట్లా వాడు సర్వైవ్ అయ్యాడు, ఎట్లా వాళ్ళు ఒక ధైర్యం క్రియేట్ చేశారు అనేది అప్పుడు అనుకున్నా. దిల్ రాజు గారు లాంటి కథ చెబితే ఆయన చేస్తానంటే ఆయన చేస్తాడు, నన్ను చేయమంటే నేను చేస్తాను, ఏమీ లేదు, ఇదంతా ఫారెస్టే, అవును ఈ ఫారెస్ట్లోనే చేద్దాం, ఖర్చు తక్కువ ఉంటుంది, మనం తిరగాల్సిన పని లేదు అనుకుని ఆ విధంగా నేను ఇదయ్యానండి ఇంట్లో. అంతే దీనికి వచ్చినటువంటి అది గబుక్కుని ఎందుకో నేను స్టేజ్ మీద ఆయన మళ్ళీ వచ్చి మైక్ తీసుకుని అవును ఆయన మాట్లాడింది కాకుండా తర్వాత వచ్చి మాట్లాడి నా మైండ్లో ఇట్లా ఉంది, నేను మీరు సమర్పణలో అని అంటే నేనే షాక్ అయ్యా. నేను అనుకున్నది ఈయనకి ఎందుకు వచ్చింది మైండ్, అదే తాటి ఈయన మైండ్ నోటమ్మట ఎందుకు బయటకు వచ్చింది అని. అంటే దిల్ రాజు గారితో నాకు పెద్ద అనుభవం లేకపోతే ఒక ఎక్వింటెన్స్, ఒక క్లోజ్నెస్ మూమెంట్ పెద్దగా లేదు. somehow I liked him, somehow he think about me, he liked me, అందుకే ఆ మాట అనగలిగారు ఆయన. కానీ బయటికి వెళ్తే మొత్తం ఒక 100 మంది బౌన్సర్లు, సర్కిలు, పెద్ద హడావుడి, పోలీస్ యంత్రాంగం, పెద్ద సెక్యూరిటీ సిస్టము, ఇవన్నిటి లేకుండా ప్రస్తుతానికి బయటకు వచ్చే పరిస్థితి లేని వెంకయ్య నాయుడు గారు అయి ఉండొచ్చు, చిన్నజీర స్వామి గారు అయి ఉండొచ్చు, రజనీకాంత్ గారు అయి ఉండొచ్చు, మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే అలా ఒక పోన్చంద్ర గారు ఒక ఫోన్ చేయగానే అలా వచ్చేసారు సార్ మొత్తం. ఇక్కడ అలాగా ఒక ఇంట్లో మీ చుట్టుపక్కల ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నారు ఒక 4 రోజుల పాటు. అదైతే అసలు నిజంగా అందరికి సంభ్రమాచర్యాలకు గురి చేసింది. అంటే గారు ఒకటి ఉంటుంది, పరిచయం, మనుషులతో ఉండే అవినావ సంబంధాలు, దాన్ని హృదయపూర్వకంగా బిహేవ్ చేసే విధానం. నాకేం పెద్ద వెంకయ్య నాయుడు గారితోనూ చిన్నజీర స్వామి గారితోనూ పెద్ద పరిచయాలు, మురళీమోహన్ గారు అంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఆయన ఎప్పుడు మాట్లాడతారు. రజనీకాంత్ గారికి కూడా గ్రాటిట్యూడ్ ఉంది. ఎలాగంటే హిందీలో నేను అందాకానంలో ఆయన పరిచయం చేశాను కదా, 9 పిక్చర్లు చేశాను నేను ఆయనతో, తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ. అదే మరి నా మాట మీద గురి, నా మీద ఉన్నటువంటి ఎఫెక్షను, నా మీద ఆయనకున్నటువంటి అభిప్రాయము కానీ, ఈవెన్ వెంకయ్య నాయుడు గారు, నేను చెప్పాను నన్ను మీటింగ్లో, వెంకయ్య నాయుడు గారు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక 5-6 సార్లు చూసా. సింపుల్ సిటీ అంతే సార్, కరెక్ట్. అట్లాగే రజనీ గారిలో సింపుల్ సిటీ చూశాను. మీరు అడిగిన 3వ క్వశ్చన్, మురళీమోహన్ గారు నేను ఇంట్రడ్యూస్ 50 సంవత్సరాల ఇవాళ కూడా ఆయనలో సింపుల్ సిటీ చూసా. అదే పరిచయం. ఆ దీంతోనే వాళ్ళు వచ్చి ఈ అడవిలోకి వచ్చి ఆయన ఆలోచించాల. వెంకయ్య నాయుడు గారిని కానీ చిన్నజీర స్వామి గారిని కానీ నేను అడిగినప్పుడు, సార్ తమ చేత్తో ఓపెన్ చేయాలి అని అంటే వెంటనే డైరీ చూసి ఒప్పుకున్నారు.
అది ఎఫెక్ట్స్ అనివ్వండి, ప్రేమ అనివ్వండి, సింపుల్సిటీ అవనివ్వండి జరిగింది. సార్, ఈ రోజుల్లో ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసి రిటైర్మెంట్స్ ఉండకూడదు, కష్టపడి పని చేయాలని చెప్పిన మీ తత్వం నిజంగా గ్రేట్ సార్. మీకు నిజంగా సతాయిష్ కాదండి, ఇంకా కూడా ఎక్కువ ఉండి ఎంతోమందికి ఉపయోగపడేలాగా, స్ఫూర్తినిచ్చేలాగా మీరు ఇలానే ఉండాలి, ఇంకా పనులు చేస్తూనే ఉండాలి, మన ప్రతి క్షణం ఏదో ఒక ధ్యాస ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఎంతో ప్లీజ్ మీకు సంబంధించి అది గొప్పతనం కాదు శివ గారు. అంటే నేను ఇందాక మీతో ఒక మాట అన్నా, ఎవరినో ఉద్ధరించడం కోసంగా నేను ఈ ప్రాజెక్ట్ చేయలే. మన బ్రతుకు తెరువు అన్నామండి, ఏదో చెయ్యాలని సంకల్పంతో చేసాం, అది నలుగురికి ఉపయోగపడుతుంది. అందువల్ల నేను కూడా ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ వాట్ నెక్స్ట్ అని అడిగారు. నో నెక్స్ట్, చేద్దాం ఉందాం, ఓకే, ఏదో ఒకటి. అది మనకి కొంత తృప్తి ఇస్తుంది, ఆయుష్ పెంచుతుంది. అదే నేను ఇందాక రామోజీ గారు ఊటీలో ఏం చేస్తున్నారు, పోతారు రిలాక్స్ అయ్యారంటే ఏం మాట అండి అది, మీ నోటం రాకూడదు అనమాట. టిల్ ఈజ్ ద లాస్ట్ బ్రీత్, ఆఖరి శ్వాస వరకు ఏదో ఒకటి చేస్తూ ఉందాము. యూ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ సమ్ ప్లస్ రిజల్ట్, ప్లస్ ఆర్ మైనస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. వెన్ యూ ఆర్ థింకింగ్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఆటోమేటికలీ ఇట్ విల్ ప్లస్. కరెక్ట్.